ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 28వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ రంగంలో వృత్తి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా మీరు శుభకరమైన ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీరు ఏవైతే పనులు చేయాలనుకున్నారో, ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో, ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా అమోఘంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పించుంటే ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అన్ని రకాలుగా కూడా ఆదాయం మీకు బాగుంటుంది. మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఖచ్చితంగా కూడా మీకు డబ్బు సకాలంలో మీకు చేరుకుంటుంది. అంతకంటే ఎక్కువనే మీకు చేరుకోవటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా గతంలో ఏమైనా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, మరో పక్క ఆదాయం బాగుండటం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా, చాలా సంతోషంగా, ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దానివల్ల ఆ కార్యక్రమాలు కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు బంధువుల ఇళ్ళకి వెళ్ళటం కానీ, లేకపోతే వారు మీ ఇంటికి రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏవైతే వస్తువులను కోరుకున్నారో, ఏవైతే ఆభరణాలు కోరుకున్నారో, ఏవైతే వస్తువులను, ఇంటికి సంబంధించిన వస్తువులు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సమకూర్చుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మానసికంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధనధాన్య వస్తులాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా, ఏ రంగంలో వృత్తి వ్యాపారాలు చేస్తున్నా మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన ఆవేశం, మన యొక్క కోపం చాలా అనర్థాలకు దారితీస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అందువల్ల ప్రతి వ్యవహారాన్ని కూడా సహనంతో మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యవహారాన్ని కూడా మీరు చాలా శాంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయకూడదు. ఇతరుల మీద కోపం ప్రదర్శించకూడదు. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ఆ కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే, దానికి దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం మీ యొక్క కోపం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మిగతా విషయాలన్నీ కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పుడు, ఏ ఉద్యోగం చేస్తున్నా అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఆదాయం కూడా మీకు విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీకు స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా ఈ రోజున మీరు చదివిన చదువుకి మంచి గుర్తింపు వస్తుంది. చదివిన చదువుకి మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. అలాగే చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల
వారు వారి యొక్క విద్యారంగంలో మంచి ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకు కూడా అన్ని రకాలుగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే లలితా సహస్రనామం కానీ, దుర్గా ఆపదుద్ధార స్తోత్రాన్ని కానీ మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా మీకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో సంపూర్ణమైన విజయం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.